ఆ పాప కనపడుతుంది. గుడ్. ఈ అర్థమ్మలో ఫోన్ చేస్తుంటే అర్థం. సరే ఎక్కడికైనా మనం ఏదైనా ఒక ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళకి కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమని అడుగుతారు? బాగున్నారా అని అడుగుతారు. తర్వాత మీరు ఏం చేస్తున్నారు అనే క్వశ్చన్ వస్తుంది. తర్వాత పెళ్ళైందా అని వస్తుంది. తర్వాత పిల్లలు ఎంతమంది, నువ్వు ఎంత సంపాదించినావు, ఎన్ని ఇల్లులు కట్టినావు, ఏ కంపెనీ ఫోన్ చేసుకున్నావు అని అడగరు. కానీ మీకు పిల్లలు ఎంతమంది ఖచ్చితంగా అడుగుతారు. పిల్లలు ఎంతమంది అని అడిగినప్పుడు నువ్వు చెప్పే సమాధానం ఉంటుంది. ఒకళ్ళా, ఇద్దరా, నలుగురా, ఐదుగురా. అయితే మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ మనము ఆన్సర్ చెప్తాం. పిల్లలు ఎంతమంది అని అడిగినప్పుడు ఎందుకు ఆ క్వశ్చన్ వేస్తారు? పిల్లలు ఏమవుతారు, మీకు పిల్లలు ఎలాగా మీ జీవితంలో ఉంటుంది? పిల్లలు అంటే దేవుని వాక్యం ఏం చెబుతుంది? కీర్తనలు 127:3లో దేవుని వాక్యం ఏం చెబుతుంది? బహుమానం కంటే ముందు స్వాస్థ్యం అంటే ఏంటి? స్వాస్థ్యం అంటే ఏంటి? తరతరాల నుండి వచ్చే ఆస్తి. తరతరాల నుండి వచ్చే ఆస్తి. ఇక్కడ నువ్వు చెప్పేది ఏంటంటే నా పిల్లలు నా ఆస్తి. అర్థమవుతుందా? నువ్వు వాళ్ళు అడిగేది ఏంటంటే నువ్వు ఎంత సంపాదించినావు అని అడగకుండా, నువ్వు ఎన్ని ఇల్లులు కట్టినావు అని అడగకుండా, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది అని అడగకుండా, ఎవరైనా రిలేటివ్స్ అడిగి మీకు పిల్లలు ఎంతమంది అన్నప్పుడు ఆ పిల్లలే నా ఆస్తి అని నువ్వు చెప్పగలుగుతున్నావు. ఆ పిల్లలే నా ఆస్తి. అర్థమవుతుందా? పిల్లలు నీకు స్వాస్థ్యం. పిల్లలు దేవుడిచ్చిన స్వాస్థ్యం. ఎప్పుడైతే నువ్వు ఆస్తిగా భావిస్తావో, స్వాస్థ్యంగా భావిస్తావో, నీ పిల్లల్ని ఎలా తయారు చేస్తావు? మీ పిల్లల్ని ఎలా తయారు చేస్తారు? మీ పిల్లల మీదనే కదా నీ ఇన్వెస్ట్మెంట్ అంతా. మీ పిల్లల స్కిల్ మీదనే కదా మీ ఆశ అంతా. మీ పిల్లల భవిష్యత్తు మీదనే కదా నీ ధ్యాస అంతా. అర్థమవుతుందా? పిల్లల్ని స్వాస్థ్యంగా భావించినప్పుడు మీ పిల్లల్ని ఏం చేయమని అడుగుతుండు దేవుడు? సామెతలు 22:6 ఏం చేయమని అడుగుతుండు మీ పిల్లల్ని? కదా, ఏం నేర్పాలి? పిల్లలు దేవుడు ఇస్తున్నానే సుఖం లేదు, కానీ నువ్వు చెయ్యాల్సిన పనిని దేవుడు క్లియర్గా చెబుతా ఉన్నాడు. సామెతలు 22:6లో ఒక బాలుడు నడవలసిన త్రోవను నువ్వు నేర్పు. ఇప్పుడు మొక్కై వంగనది మానై వంగున అని ఒక సామెత ఉంటుంది. అంటే ఇప్పుడు చిన్న మొక్కగా ఉన్నప్పుడే నువ్వు ఎలా వంచితే అది అలా వంగుద్ది. అలా కాకుండా పెద్ద మర్రి చెట్టు అయితే, పెద్ద రావి చెట్టును నువ్వు వంచగలవా? వంచలేవు. అంటే అర్థమవుతుందా? ఎర్లీ ఇన్స్ట్రక్షన్ ఈజ్ నీడెడ్ ఫర్ ఎవ్రీ చైల్డ్. ఎర్లీ ఇన్స్ట్రక్షన్. ఎప్పుడైతే మనము చిన్నప్పుడు వాళ్ళకు బుద్ధులు నేర్పమో, క్రమశిక్షణలో పెట్టమో, వాళ్ళు చెడిపోవటానికి ఆస్కారం ఉన్నది అని దేవుని వాక్యం
క్లియర్గా చెప్పేస్తుంది. ఏమనంటే ఒకటి ఇంగ్లీష్లో ఏమంటే ట్రైన్ అప్ యువర్ చైల్డ్ ఇన్ ద వే యూ షుడ్ గో. ట్రైన్ అప్ అంటే నీ పాత్ర ఎంత ఉందో చూడు. ఏదైనా క్రికెట్కి పంపిస్తాం, ట్రైనింగ్ లేకుండా వాడు అచీవ్ చేయగలరా? ఒక బ్యాడ్మింటన్ పంపిస్తాం, ట్రైనింగ్ లేకుండా అచీవ్ చేయగలరా? రన్నింగ్ ట్రైనింగ్ లేకుండా అచీవ్ చేయగలరా? ఉసేన్ బోల్ట్ 9 సెకండ్లలో 100 మీటర్లు పరిగెత్తుతున్నాడంటే 4 సంవత్సరాల ట్రైనింగ్. 4 సంవత్సరాల ట్రైనింగ్. ఇప్పుడు నేను ఫిజికల్ ట్రైనింగ్ గురించి మాట్లాడటంలే, మోరల్ ట్రైనింగ్, డిసిప్లిన్. మాకు చిన్నప్పుడు ఎంత వర్షం పడ్డా కానీ మా ఇంట్లో 2 బర్రెలు ఉండేవి. ఆ 2 బర్రె, ఒక బర్రె ఒకే 2 తోళ్ళు ఉండేవి. ఎంత ముసురు బట్టి పడుతూ ఉన్నా కానీ ఉదయాన్నే 5:30కు మా నాన్న లేపి ఆ బర్రెలు మేపుకొని రాపో. ఎంత ముసురు పడుతున్నా ఒక గోని పట్టి ఉంటుంది, ఆ గోని పట్టి మడతేసి తలనేసి ఇంకపో. ఈ రోజు బాగా చలిగా ఉంది, నేను పోలేను అని అన్నా కానీ కుదరదు. బర్రెలు మేపుకొని రావాలి, కోడికి పోవాలి. ఇదే క్రమశిక్షణ ఎక్కడి నుంచి అలవడుతుందంటే చిన్నప్పటి నుంచే. ఎర్లీ ఇన్స్ట్రక్షన్, మోరల్ గైడెన్స్, స్పిరిచువల్ చెప్పాలి ఫౌండేషన్. 3 నువ్వు నీ పిల్లోని ఎలా పెంచాలి? ఒకటి ఎర్లీ ఇన్స్ట్రక్షన్ అంటే ఒక డిసిప్లిన్ ఉండాలి, ఒక క్రమశిక్షణ ఉండాలి. నా కొడుకు 9 గంటలు పడుకున్నా కానీ వాడు లేచి చేసేది ఏం లేదు అని వదిలేస్తే వాడు అదే పద్ధతి పాటిస్తూ ఉంటాడు. ఏ క్షణంలో కూడా నువ్వు వాడి విషయంలో నిర్లక్ష్యం చూపించకూడదు. నువ్వు నిర్లక్ష్యం చూపించే కొలది వాడిని చేయి దాటి వెళ్ళిపోతా ఉంటాడు. ఇది చిన్న తప్పే కదా, ఇది చిన్న తప్పే కదా అని నువ్వు ఎప్పుడైతే వదిలేస్తావో ఆ తప్పు ఇంకొక తప్పుగా మారుతుంది, ఆ తప్పు ఇంకొంచెం పెద్ద తప్పుగా మారుతుంది. టోటల్గా వాడు చేయి దాటిన తర్వాత నువ్వు ఎంత గోల చేసుకున్నా, అయ్యో నా కొడుకు తప్పిపోయినాడు అని నువ్వు మొత్తుకున్నా నీకు ప్రయోజనం అయితే దక్కదు. ఆ ఒక్క విషయంలోనే కాదు మా నాన్న మమ్మల్ని చూసింది. జనపనార బాయిలో నానబెట్టాలన్నా నేను తీసుకుపోతాను చిన్నప్పుడే. ఓకే, ఎద్దులకు బండికి కందెనేయాలన్నా తీసుకుపోతాడు, కట్టెలు కొండకు పోయి తీసుకురావాలన్నా తీసుకుపోతాడు, నులక మంచం అల్లాలన్నా మాకు నేర్పిస్తాడు. నులక మంచం ఎట్ ది ఏజ్ ఆఫ్ 7-8 మేము నులక మంచం వేసేవాళ్ళం. తిక్కడు అంటారు, ఓకే, దాన్ని ఒలికేవాళ్ళం. ఇక్కడ ఓకే, ఆయన ఒక తాడేస్తుంటే ఆడ నిలబడి అంత దూరాన అది పట్టుకొని ఉండాలి, గంటన్నర నిలబడి ఉండాలా, కాళ్ళు వణుకుతా ఉంటాయి. అది ఆయన కంప్లీట్ చేసేంత వరకు అది పట్టుకొని ఉండాలా. కన్ని కట్టి కొట్టేటప్పుడు ఎద్దులు చుట్టూ తిప్పుతూ అవి తిరుగుతూ ఉంటే కన్ని కట్టె అనగాల, వాము గడ్డేయాల, ఇంటి మీద తాటాకి ఒక అందించాలా. ప్రతి పనిలో ఇన్వాల్వ్మెంట్ చేసేవాడు, ప్రతి పనిలో. ఇన్ కేస్ ఒకవేళ చదువులో ఫెయిల్ అయితే వీడు దేనికి పనికిరాని వాడు అనిపించుకోకూడదు. ఏ పనైనా చేయగలగాల, ఏ పనైనా వీడికి రావాలి. ఎప్పుడు మమ్మల్ని ఒక నిర్దిష్టమైన కంఫర్ట్ జోన్లో పెట్టలే. 7వ క్లాస్ అయిపోయిన తర్వాత ఎర్రనపాలెంలో నాకు బీసీ హాస్టల్లో సీట్ రాకపోతే ఎస్టీ హాస్టల్లో ఆయన ఫ్రెండ్ చెన్నయ్య నాకుంటే పోయి బద్దెలు ఆడుకుంటే 1 నెల తర్వాత ఇస్తా అన్నాడు. ఎర్రగొండపాలెనికి 9 కిలోమీటర్లు మా ఊరు, ఇప్పుడు అడ్డంగా పోయే దారి. 1 నెల పాటు నేను ఒక్కనే పోయేవాడిని, ఎవ్వరు తోడు ఉండరు. ఉదయం పోవాలా సాయంత్రం రావాలా, ఉదయం పోవాలా సాయంత్రం రావాలా. నెలపాటు, ఒక్కరోజు కాదు, ఒక్కనే. కొంతమంది ఏమో ఆ కుంకుడు చెట్టు దగ్గర దయ్యాలు ఉన్నాయంటారు, ఇంకోసారి దయ్యాలు ఉన్నాయంటారు. ఒక్కసారి మేము ఇంటికి వచ్చేసరికి చీకటి పడుతుంది,
ఎన్ని నెలలు ఉండదు. ఇవన్నిటిని అప్పుడే నేర్పించాడు. అందుకే ఎంత ఏజ్ ఆఫ్ 20కి వచ్చేసరికి బెంగళూరు నేను ఒక్కని పోతానన్నా, నాకు లాంగ్వేజ్ తెలియదు, ఇంగ్లీష్ రాదు, ఎక్కడ ఉండాలో తెలియదు, ఎక్కడికి పోవాలో తెలియదు. ఒక అడ్రస్ అయితే ఉంది, ఏ ట్రైను ఎక్కడికి పోతుంది, ఎక్కడ దిగాలి ఏమీ తెలియదు. బెంగళూరు ఒక్క మనిషి తెలియదు. కానీ మనం ధైర్యం చేసి పంపించేసి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు నేర్పింది అదే. ఒక దిగుడు బాయిలేకి దాదాపుగా ఇటు వంకరగా ఉంటుంది. ఆ దిగుడు బాయిలేకి జనపనార కట్టెత్తుకొని కిందికి దిగి నానబెట్టి రావాలా. కాలు జారితేంది బావిలో పడతాం. ఈత ఎవరికన్నా వచ్చా? మా అయ్యకు రాదు, నాకు రాదు, ఒకే మా బావ అన్న ఇద్దరు వాళ్ళకు రాదు. ఎప్పుడైనా మా బాబాయ్ తోడుకొస్తే అప్పుడు మాకు ధైర్యంగా ఉండేది. ఎందుకు? ఆయనకు ఒక్కడికి ఎత్తొచ్చు, పట్టాగాని తీస్తాడు అనే భయం లేకుండా. అప్పుడు తప్పితే మిగతా ప్రతిసారి మేము భయంతో దిగేవాళ్ళం. నిదానంగా దిగుడు బాయిలే జనపనార నానబెట్టి తీసుకొని అంటే మళ్ళా 3 రోజుల తర్వాత దాన్ని తీసుకొని రావాలా, దాన్ని కొట్టాలా, ఒకే తర్వాత తీయాలా, దానికి మన తిక్కిడి వేయాలా, అప్పుడు నులక మంచం మళ్ళీ. ఇంత ప్రాసెస్ ఉంటుంది. బోరింగ్ దగ్గర నీళ్లు కొట్టడానికి పోతే మామూలుగా నేను చిన్న ఏజ్ కాబట్టి చిన్న ఒక కడవో ఒక బిందెతో నీళ్ళు తీసుకొచ్చేవాడిని. అది వర్కౌట్ కాదని ఆ వయసులో నాకు ఒక కావిడి తయారు చేసి ఇచ్చాడు. ఎందుకు? 2 బిందెలు ఒకేసారి తీసుకురావచ్చు. ఆ వయసులో 10-12 నా వయసు అప్పుడు. ఒక కావిడి. హీ ట్రైన్డ్ మీ అప్. లిటరల్ గానే చదువుతా, హీ ట్రైన్డ్ మీ ఇన్ ఎవ్రీ ఏరియా. ఒళ్ళో కూర్చోబెట్టుకొని పేలు చూసుకుంటూ, నాకు పేలు పడితే పేలు ఈపులు చూసుకుంటూ 20 ఎక్కాలు నేర్పించండి. 20 ఎక్కాలు 2వ క్లాసులో చెప్పేవాడిని. నా జీవితంలో ఇప్పుడు దాకా ఒక్క ముఖ్యంప తిండా నేను వేయడం తప్పితే. ఆ 20 ఎక్కాలు ఇప్పటికీ బట్టి నేను చెప్పగలను, అంటే నా నోటిలో. ఈ ట్రైన్ మీ అప్ అంటే అంతగా తీర్చిదిద్దింది ఏ విషయంలో అయినా కానీ. ట్రైనింగ్ అనేది ఒక క్రమశిక్షణ, 100% ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. ట్రైనింగ్ లో క్రమశిక్షణ 100% ఇన్వాల్వ్మెంట్ ఉండాలి. 5 గంటలకు లేయాలి అంటే పిల్లోడు 5 గంటలకు లేయాలి. 2 నుంచి 3 దాకా చదవాలి అంటే చదవాలి. ఈ పని చెయ్యాలి అంటే చేయాలి. ఏ విషయంలో అయినా నువ్వు పిల్లోడిని ట్రైన్ చేసేటప్పుడు కాంప్రమైజ్ కాకూడదు. మీరు చూసుకోండి, మార్షల్ ఆర్ట్ నేర్చుకునే చైనీస్ పిల్లల్ని 2 మొద్దులు ఇట్లా నిలబెట్టి 2 కాళ్ళు ఇలా విడదీసి దాని మీద నిలబెట్టి ఆ 2 పంగసాలేంత వరకు అన్ని ఒంగు 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 ఉంచుతా ఉంటారు. వాడు ఏడుస్తున్నా కానీ వదలడు. వాడు ఎంతగా గింజుకున్నా నువ్వు నీ సరిగా వచ్చేంత వరకు నువ్వు లేయకూడదు. ఏడుస్తూనే ఉంటాడు. ఇంతలా ముద్దులు వేసుకొని చిన్నపిల్లలే బరువులు ఎత్తాల. కాలు ఒకటి కింద ఒకటి పైకి. మార్షల్ నేర్చుకునే పిల్లలు చైనాలో వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్, క్రమశిక్షణ. నువ్వు 5 గంటల ఉదయాన్నే 5 గంటలకు రావాలంటే 1 నిమిషం లేట్ అయినా దానికి పనిష్మెంట్ ఉంటుంది. ఆర్మీలో చూడండి, ఎవరైనా 5 గంటల తర్వాత వచ్చిన వాళ్ళు ఒక తుపాకీ పట్టుకోవాలా, 5 కేజీల తుపాకీ పట్టుకొని మోకాల మీద నడుచుకుంటే గ్రౌండ్ చుట్టూ పోయి రావాలా. వై? డిసిప్లిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పిల్లల లైఫ్లో. నువ్వు అలా చెయ్యలేదు అంటే ఇక్కడ చెప్పేది ఎవరికి? సామెతల్లో తల్లిదండ్రులకే. బాలుడు నడవవలసిన దారి వానికి నేర్పించు. యు హ్యావ్ టు టీచ్.
ఇలా దారి అంటే రెండు దారులు ఉంటాయి. ఒకటి దేవుడు మార్గంలో నడవడం, రెండు వాడికి ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో, అంటే చదువులో అయితే చదువు, ఇంకొక ఆటలో అయితే ఆట, వాటిల్లో వానికి ట్రైనింగ్ ఇప్పించడం. ఫస్ట్ మొదలుగా చూడాల్సింది ఏంటంటే దేవుడి మార్గం. దేవుడి వాక్యం చెప్పండి, దేవుడి వాక్యం చెప్పండి, దేవుడి పాటలతోటి స్థుతించడం నేర్పించండి, కంఠస్థ వాక్యం నేర్పించండి. దేవుడు ఏదైతే మీకు నేర్పించిండో అవన్నీ మీ పిల్లలకు నేర్పించండి. ఎందుకు ఇవన్నీ నేర్పించమంటుండే లాస్ట్ ఏమంటుండు, వాడు ముసలివాడైన తర్వాత వృద్ధాప్యంలో వాటి నుండి తప్పిపోకుండా ఇప్పుడు ఏదైతే నేర్చుకుంటుండో వాడు ఎదిగే కొద్దీ అవన్నీ గుర్తుపెట్టుకొని వృద్ధాప్యంలో కూడా తప్పిపోకుండా నువ్వు ఇప్పుడు వేసే ఫౌండేషన్ ఉంటుంది చూడు, స్పిరిచువల్ ఫౌండేషన్. అబద్ధం ఆడకూడదు అంటే అబద్ధం ఆడకూడదు. జీవితంలో నిజాయితీగా ఉండాలంటే నిజాయితీగానే ఉండాలి. దేవుణ్ణి ప్రేమించమంటే దేవుణ్ణే ప్రేమించాలి. ఏదైతే నువ్వు ఆత్మీయంగా నేర్పిస్తున్నావో వాళ్ళ జీవితంలో అది మంచి పునాది అవుతుంది. అందుకే జాన్వేశ్వరి వాళ్ళ అమ్మ అర్ధగంట ప్రతి పిల్లోడి మీద చేతులు పెట్టి ప్రార్థన చేసింది. ఎందుకు? ఈ పిల్లోడు ఎదిగి దేవుని కోసం నిలబడాలి. ఈ పిల్లలు ఏ విషయంలో తప్పిపోకూడదు. ఆత్మీయంగా పునాది వేసింది. మీ పిల్లలకు మీరు ఆత్మీయంగా పునాది వేస్తుర్రా, వేయట్లేదా? దేవుని వాక్యం నేర్పుతుర్రా, నేర్పట్లేదా? వాళ్ళు నడిచే మార్గం ఎలాంటిది? వాళ్ళు ఏ మార్గంలో నడుస్తారు? ఏ విధంగా ప్రయాణం చేస్తారు? ఎప్పుడైతే నువ్వు నేర్పించకపోతే ఇతరులు నేర్పిస్తారు. నువ్వు నేర్పించకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ లేకపోతే ఇతరుల బంధువులు వాళ్ళు నేర్పిస్తారు. అవి నీకు ఇంపుగా ఉండవు, నీకు చాలా కష్టంగా ఉంటాయి, చెడిపోవటానికి అవకాశం ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళు చేసిన ప్రయాణం నీకు నచ్చదు. అప్పటి నుంచి నువ్వు తిట్టడానికి మొదలు పెడతావు. సరళంగా చెబుతున్నా, ఫ్యామిలీలో జరిగే విషయాలే చెబుతున్నా. నీ చెయ్యి దాటిపోయిన తర్వాత పిల్లలు నువ్వు ఎంత గింజుకున్నా లాభం లేదు. అటువంటిది ఒక ఉదాహరణ. మొదటి శామ్యూల్ 3:11-13. దాని స్టోరీ అంతా 2వ అధ్యాయంలో ఉంటుంది. కాకపోతే 3వ అధ్యాయంలో 11-13 దేవుడు ఒక డిక్లేర్ చేస్తాడు. చూడండి. సమూయేలుతో ఇలాగ సెలవిచ్చాను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని విని వారందరి చెవులు గిందురుమను. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. ఏలీ ఇంటి వారి గురించి ఏం చెప్పిండు? ఏలీ ఇంటి వారి గురించి ఏం చెప్పిండు? 2వ అధ్యాయంలో ఉంది. ఓకే, ఇప్పుడు వాళ్ళ ఇంటి మీదకి ఏం రప్పిస్తున్నాడు? ఎందుకు రప్పిస్తున్నాడు? ఏది చెయ్యాలో అది చెయ్యలే. ఏది తన పిల్లల విషయంలో ఏది చెయ్యాలో అది చెయ్యలే. పిల్లలు పాడైపోతుంటే సది చెప్పలే. పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టలే. పిల్లల్ని తప్పు నుంచి సరి చెయ్యలే. పిల్లల్ని వదిలేసాడు, చూస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏమేం చేసిర్రు? వ్యభిచారం చేసిర్రు, దేవుడికి వచ్చే నైవేద్యాలను దొంగిలించి వాడిర్రు, అనేక అకృత్యాలు చేస్తా ఉన్నారు. ఏ పొజిషన్లో ఉండి చేస్తున్నారు? యాజకత్వంలో ఉండి. ఎంతటి పవిత్రమైన స్థానం అది. ఈయనేమో ప్రధాన యాజకుడు, ఈయన ప్రధాన యాజకుడు, ప్రధాన యాజకుడు కొడుకులు ఇద్దరు యాజకుడు. ఈయన స్థానము
వీళ్ళు మళ్ళా అధిరోహించాలి, అంటే ఆ స్థానాన్ని భర్తీ చేయాలి. ఈయన చనిపోతే ఒక ప్రధాన యాజకుడిగా కుమారులలో ఒకరు రావాలి. అటువంటి అంటే దేవునికి ఓకే, మనుషులకు మధ్యవర్తి యాజకుడు. ఈ యాజకుడు చేసే పని ఏంది? వ్యభిచారం, గేట దగ్గర. అర్థమవుతుందా? దేవునికి వచ్చే నైవేద్యాలన్నింటినీ దొంగిలించడం, వాళ్ళు తినడం, అనేక అకృత్యాలు చేయడం. వీటి వల్ల ఈ ప్రజలందరూ వచ్చి ఏలికి చెప్పారు, ఏమని, మీ పిల్లలు ఇలా చేస్తున్నారు అని. ఏమైనా వాళ్ళని దారిలో పెట్టేట. ఇప్పుడు చదవండి ఆ 13. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. అది ఈ శిక్ష నిత్యమైన శిక్ష అంట. ఎలా వచ్చింది అంటే, తమ కుమారులు శాపగ్రస్తులు తమను చేసుకుంటున్నారు. వాళ్ళు చేసుకుంటున్న సమయాన ఈయనేమన్నా అడ్డగించిండా? అడ్డగించలే. నానా ఇది తప్పు కూర్చోబెట్టి చెప్పిండా? దేవుడి శిక్ష చాలా ఉగ్రహ రూపంలో వస్తుంది అని చెప్పిండా? ఒకవేళ తెలిసినా వాళ్ళ ఇంట్లో ఏదో చెప్పినా కానీ వాళ్ళు మానటంలే. ఎందుకు? ఎర్లీ ఇన్స్ట్రక్షన్ అనేది లేకుండా పోయింది. ఒక దేవుని మార్గం అంటే స్పిరిచువల్ ఫౌండేషన్ అనేది లేకుండా పోయింది. ఎప్పుడైతే అది లేదో, నాకు ఒక పొజిషన్ అయితే ఇచ్చారు యాజకుడిగా వచ్చింది. దాన్ని వాళ్ళు గ్రాంట్గా తీసుకున్నారు. వాళ్ళు ఏం తీసుకున్నారు? గ్రాంట్గా తీసుకున్నారు. ఇప్పుడు సేవకులలో కొంతమంది పిల్లలు కూడా అలానే తీసుకుంటారు. మా నాన్న సేవకుడు, నేను ఏదైతే నేమి. అర్థమవుతుందా? మా నాన్న సేవకుడు, నేను సేవకుడుగానే కొనసాగుతా. కాకపోతే అంత పవిత్రంగా నేను బతకను, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తా. ఎందుకు? నాకు ఈయన సేవలో ఉండి ఈ సేవ ఇతరులకు స్పిరిచువల్ గా ఫౌండేషన్ వేస్తాడు, కానీ నాకేలే, నాకు చెప్పలే. నేను ఏం చేసినా కానీ ఓకే 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 అంటుండు. ఒక 12 సంవత్సరం 8th క్లాస్లో ఉన్నప్పుడు నేను ఒకరిని అన్నదాని మాట ఒకటి అన్నదాని మాట అంటే అది వచ్చేసింది నోటెమ్మటి వచ్చేసరికి నేను ఒక మాట అయితే అన్నా. అది నేను అనకూడదు, నేను అన్న తర్వాత ఆ తప్పిద భావము నాలో ఉంది. ఓకే, నేను మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయినా. ఒక వారం తర్వాత మా నాన్న నా దగ్గరికి వచ్చాడు. అప్పుడు ఇక 7వ తరగతి నుంచి నన్ను కొట్టడం మానేసి, అప్పుడు దాకా కొట్టేవాడు కానీ తప్పు చేస్తే 7వ తరగతి నుంచి కొట్టడం మానేసి వచ్చి, ఈ మాట నువ్వు అన్నావా అంటే నేను తలదించుకొని ఉన్నా. నేను సమాధానం చెప్పలే. ఎందుకన్నావు అంటే అప్పటికి నేను సమాధానం చెప్పలే. కానీ ఆయన నన్ను కరెక్ట్ చేసిన విధానం ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ అదే మాట మీ చెల్లెలను లేకపోతే మీ అమ్మనో అన్నారు అనుకో, నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఇదే మాట అన్నాడు. ఆ ఒక్క మాటతో నాకు కళ్ళెమ్మని నిలబడ్డాయి. వెళ్ళిపోయింది. ఇంకంతే, వెళ్ళిపోయింది. మళ్ళా నా జీవితంలో నా నోటి నుండి అటువంటి మాట రాలే. నా వయసు 12, 13, 8వ తరగతి అంతే. ఆ ఒక్క మాట మళ్ళా నా జీవితంలో ఎక్కడనే వాళ్ళే. నేను ఇంటర్మీడియట్ చదివినా, డిగ్రీ చదివినా, తర్వాత అక్కడ బెంగళూరు పోయి ఎక్కడ నేను అటువంటి మాటలు నేను వాడలే. ఈ కరెక్టెడ్ మీ. మళ్ళీ ఆయన ఏదో మళ్ళీ పిహెచ్డి చేసిన వ్యక్తి కాదు, బాగా చదువుకున్న వ్యక్తి కాదు, చిన్నప్పటి నుంచి అన్ని నేర్చుకున్న వ్యక్తి. తన 4వ ఏట తండ్రిని కోల్పోతే కోడి దూడలు తీసుకుపోయి కాచుకుంటూ
అంటే పెడతంది పెట్టింది ఏదైతే ఉందో అది తినుకుంటూ బతికిన వ్యక్తి మా నాన్న. మొత్తం సెల్ఫ్ లెర్నింగ్. ఆయనకు ఒక్కళ్ళు కూడా ఇది నేర్చుకో అని చెప్పిన వ్యక్తులు ఎవరు లేరు. కానీ నా దగ్గరకు వచ్చి ఆయన ఏం నేర్చుకున్నా నాకు అది నేర్పిండి. హీ ట్రైన్ మీ, హీ కరెక్టెడ్ మీ. ఇక్కడ ఏలి డిడ్ నాట్ కరెక్ట్ హిస్ సన్స్. వాళ్ళు చేస్తున్న తప్పులను ఏలి ఎటువంటి సందర్భంలో కూడా వాళ్ళను ఆపలేకపోయింది. మనం ఇందాక మాట్లాడడం బాలు నడవలసిన త్రోవ వానికి నేర్పు అంటే ఒకటి స్పిరిచువల్ కండిషన్, ఆత్మీకంగా ఎలా ఉండాలి. ఓకే, తప్పు చేయకూడదు, పాపం చేయకూడదు, అబద్ధం ఆడకూడదు. చిన్నప్పుడే మనం ఈ నేర్పించుకోవాలి. ఒకరిని ప్రేమించాలా, కైండ్నెస్ కలిగి ఉండాలా, దయా హృదయం, ప్రేమ, ఇవన్నీ కలిగి ఉండాలా. అది నువ్వు చెప్పే నువ్వు ట్రైన్ చేసే విధానాన్ని బట్టి ఉంటుంది మీ ఇంట్లో. రెండోది, వాడికి ఇష్టమైన మార్గంలో, అంటే వాడికి ఏదైతే స్కిల్ సెట్ ఉంటుందో, వాడికి ఇష్టమైన మార్గంలో, అడ్డమైన మార్గంలో అని కాదు, వాడికి ఏదైతే స్కిల్ ఉంటుందో ఆ స్కిల్ ప్రకారం చేయాలి. చాలా మంది ఏం చేస్తారంటే, వాడు పక్కింటోడు ఇంజనీరింగ్ చేయండు, మా పిల్లలు కూడా ఇంజనీరింగ్ చేయాలా, వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు, మా పిల్లలు కూడా ఎంబీబీఎస్ చేయాలా. అది కాదు. నీ కొడుకులో నీ కూతురులో ఉన్న టాలెంట్ ఏంటి? నీ కూతురులో నీ కొడుకులో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ నువ్వు గ్రహించడమా లేదా? ఆ దాంట్లో ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు గెలుస్తారు, లోకాన్ని వాళ్ళు గెలుస్తారు. ఈ లోకంలో చాలా మంది ఇతరులను చూసి మనం అదే విధంగా బతకాలి అనుకుంటారు. ఇతరులను చూసి వాళ్ళు మిద్దె కట్టారు, మనం మిద్దె కట్టాలి. అప్పు చొప్పైనా వాడి దగ్గర డబ్బులు ఉన్నాయిరా, వాళ్ళు కట్టుకుంటారు. నీ దగ్గర డబ్బు లేవు, నువ్వు అప్పు చేయాల్సిన అవసరం లేదు. ఉన్న గుడిసెలైనా ఉండు, ప్రశాంతంగా ఉండు. వాళ్ళు కారు కొన్నారు, మనం కారు కొనాలి. వద్దు, అప్పు చేసి నువ్వు చేయాల్సిన అవసరమే లేదు. ఎర్రగొండపాలెం నుంచి మా ఊరికి పోవాలంటే బస్సులు అప్పుడప్పుడు ఉంటాయి, ఉండవు. మా నాన్న ఒక్కటే అంటాడు, బస్సు లేకపోయిందా పా నడుచుకుంటా. ఇదే మాట. దేవుడు 2 కాళ్ళు ఇచ్చి నడుచుకుని వెళ్ళిపా. ఏ రోజు ఆయన బస్ కోసం నిరీక్షించిందే లేదు. ఎంతటి సమయమైనా, నడి రాత్రి అమావాస్య అయినా కానీ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. పిల్లల్ని వాళ్ళకి కావాల్సిన రీతిలో పెంచడం అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ని గ్రహించండి. వాళ్ళలో నాకు నచ్చిన రీతిలో వాళ్ళు పెరగాలని లేదు, నాకు నచ్చిన రీతిలో వాళ్ళు ట్రైన్ కావాలని లేదు. వాళ్ళలో ఉన్న టాలెంట్ ఏంది? ఒకరు పాడగలరా, ప్రోత్సహించు. ఒకరు చదవగలరా, ప్రోత్సహించు. ఒకరు ఆడగలరా, ప్రోత్సహించు. ఇది నువ్వు చేయాల్సిన పని. నువ్వు గ్రహించగలగాలి, ఒక తల్లి కానీ తండ్రి కానీ. ఒకవేళ అలా నువ్వు చెయ్యలేదు అంటే, వాళ్ళకు నచ్చింది చేయలేక, నువ్వు చెప్పింది వాళ్ళు చేయలేక ఎటు కాకుండా అయిపోతాయి. వాళ్ళకు నచ్చింది ఒకటి ఉంటుంది, అర్థమైందా? నువ్వు ఆ స్కిల్ సెట్ గమనించగలగాలి. వన్ ఇయర్ బ్యాక్ నేను లానీని, పిషుని ఇద్దరిని స్విమ్మింగ్ ట్రైనింగ్ తీసుకెళ్తే ఫస్ట్ 2 days దింపితే వాళ్ళ కోచ్ వచ్చి నాతో అన్న మాట, మీ అబ్బాయికి నేను ఇవ్వలేను అని. ఎందుకు సార్ అని. మీ అబ్బాయి చెప్పిన మాట వింటం లేదు, నేను ఒకటి చెబుతుంటే వాడు ఒకటి చేస్తున్నాడు, నేను వాడికి అంత ట్రైనింగ్ ఇవ్వలేను అని. 2 రోజులకు ఆపేసా. అప్పుడు ఆపేసిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మేము బెంగళూరు పోయినాం. బెంగళూరు పోయిన తర్వాత ఆడ 2 పూల్స్ ఉంటాయి, ఒకటి పెద్దది, ఒకటి 5 feet, ఒకటి స్మాల్ది. నేను ఆపరేషన్ జరిగి ఉన్నా. ఓకే, మా వాడికి నేను చెప్పింది ఒకటే, ఈ బ్రీత్ హోల్డ్ చేస్తారా చేయలేదా ఫస్ట్ నేను గమనించాల్సింది అది. ఓకే, 2 చేతులు ఇలా పెట్టినానా, ఓకే,
ఫ్లోటింగ్ చేయమని చెప్పా. ఎగ్జాక్ట్గా చేసింది. నాకు అప్పుడు అర్థమైంది వీడికి ఆ స్కిల్ ఉన్నది అని. తర్వాత హైదరాబాద్ తిరిగి వచ్చినాం. తిరిగి వచ్చిన తర్వాత నా పూల్ క్లోజ్ చేసిండ్రు. ఇప్పుడు మళ్ళా ఒక 3 నెలల క్రితం ఈ బాచుపల్లి పూల్ ఓపెన్ చేసిండు. పూల్ ఓపెన్ చేసిన తర్వాత ఈ 3 నెలల్లో వాడిని తీసుకుపోయి నేను పెద్దగా చెప్పింది లేదు, అక్కడ ట్రైనింగ్ ఎవరు ఇచ్చింది లేదు. కానీ బ్యాక్ స్ట్రోక్ కొడతాడు, ఫుట్ స్టైల్ కొడతాడు, బ్రెస్ట్ స్ట్రోక్ కొడతాడు, బటర్ఫ్లై కొడతాడు, సైడ్ కొడతాడు, అండర్ వాటర్ కొడతాడు. నాకు రాని కూడా వాడు నేర్చుకున్నాడు. ఈజ్ ద సెల్ఫ్ లెర్నర్. మిగతా వాళ్ళు వాడికి నేర్పించాల్సిన అవసరం లేదు. కాకపోతే వాడికి ఒక ఎన్విరాన్మెంట్ కావాలి. ఇదే నేను గమనించింది. బేసిక్ ట్రిక్స్ వాళ్ళ అక్క చెప్పింది, ఎలా బ్రీత్ చేయాలి, ఎలా హోల్డ్ చేయాలి, ఇవన్నీ అవి ఫస్ట్ గమనించిండు. ఇప్పుడు 6 feet లో ఉన్న వాడు గంట సేపు అయినా కానీ అలానే ఉంటాడు. బ్రీతింగ్ ప్రాబ్లమే ఏమి ఉండదు గంట సేపు అయినా. అంటే ఆ స్కిల్ గమనించగలిగితే నువ్వు విన్ అయినట్టే. వాడు మళ్ళీ రిటర్న్గా వాడు ఏం చెప్పలేకపోవచ్చు, నేను అది ఒప్పుకుంటా, ఓకే. కానీ వాడు చూసి నేర్చుకోగల కెపాసిటీ ఉన్నదని నేను అప్పుడే గ్రహించాను. మీ పిల్లలు ఏదైతే వాళ్ళకు ఒక స్కిల్ ఉందో అది గమనించండి. ఆ మార్గంలో వాళ్ళను ఉన్నతులు చేయండి, ఆ మార్గంలో వాళ్ళను ట్రైనింగ్ చేయండి. ఖచ్చితంగా అభివృద్ధిలోకి వస్తుంది. ఎప్పుడైతే స్పిరిచువల్ ఫౌండేషన్ అని అంటాం కదా, ఏంటిది స్పిరిచువల్ ఫౌండేషన్? గాడ్స్ కమాండ్స్, దేవుడి ఆజ్ఞలు. రెండోది విజ్డమ్. ఈ విజ్డమ్ అంటే ఈ జ్ఞానము ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ వాక్యం చెప్పండి, నాకు వాక్యం చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. అంటే యెహోవా యందు భయము భక్తి 2 పిల్లలకు ఉంటేనే మీ పిల్లలు జ్ఞానవంతులు అయినట్టు. ఎవడైనా ఒకడు దొంగతనం ఎవరికి తెలియకుండా చేసినంటే వాడు జ్ఞానవంతుడు కాదు, వాడు మూర్ఖుడు. ఎవడైనా నీతిగా నడుచుకున్నాడు అంటే వాడు జ్ఞానవంతుడు. ఎందుకు? దేవుని యందు నేను భయము భక్తి 2 కలిగి ఉన్నా. భయం, నేను ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అని. నేను ఏదైనా తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనేది భయం. భక్తి, ప్రాక్టీస్ చేయాలి రోజు. ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం, ప్రార్థనా వాక్యం. మననం చేసుకుంటుండాలా. దావీదు అందుకే చెప్పేది, ఏమని చెప్పేవాడు 1వ అధ్యాయంలో, ఎవరైతే దివారాత్రంలో ధ్యానం చేస్తారో వాడు ధన్యుడు. ఎందుకు? వాడు తప్పిపోడు, దేవుని వాక్యం నుంచి తప్పిపోడు. వాడు దేవుని వాక్యంలో ఎలాంటి వాడంటే నీటి కాలువల యొద్ద నాటబడిన మొక్క. అంటే సకాలంలో నువ్వు ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు, అది ఫలమిస్తుంది. ఈ శక్తి ఇంకా కాయలేదు, ఈ కాయలేదని నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎన్ని సంవత్సరాలైనా కానీ నా కొడుకు 10th పాస్ కావట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా నా కొడుకు ఇంజనీరింగ్ పాస్ కావట్లేదు, ఎన్ని సంవత్సరాలైనా కానీ వాడు బ్యాక్లాగ్స్ కంప్లీట్ కావట్లేదు అని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు? వాడు దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు అన్ని నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తాయి, నువ్వు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ అలా చేయకపోతే ఏమైతుంది? ఏం కోల్పోయింది చెప్పండి. ఇప్పుడు 2వ అధ్యాయంలో 2:12 చదవండి. ఆ దినమున ఏలీ యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. దాని చేయ మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. 3:13 అడగలే, 2:12. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారే మిక్కిలి
దుర్మార్గులై ఉండిరి. ఆ, జనుని విషయమే యాజకులు చేయొచ్చు వచ్చిన పని ఏమనగా, ఆ, వాళ్ళు చేసే పనులు చూడండి. ఆ, ఎవడైనను బలి పశువును వధించిన మీదట ఆ. మాంసం ఉడుకుచుండగా ఆ. యాజకుని వారు ఆ. మూడు ముళ్ళు గల ఆ. కొంగను తీసుకుని వచ్చి బొరుసులో గాని తపేలలో గాని గోనలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కుంకి చేత బయటికి వచ్చిందని యాజకుడు తన కొరకు తీసుకును. ఆ, షీలోహుకు వచ్చి ఆ. ఇశ్రాయేలు అందరిని మీరు ఇలాగున చేర్చి వచ్చిరి. ఇదియో కాక వారు క్రొవ్వెల దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించి వానితో యాజకునికి వడ్డించుటకే మాంసం ఎమ్ము వడ్డించుట. వాళ్ళు చేసే పనులు అవి యాజకులుగా ఉండి దుర్మార్గ పనులు చేస్తున్నారు. అర్థమవుతుందే? దేవుడి ఉన్నత స్థానం ఇస్తే దేవుడికి మనుషులకు మధ్యవర్తిగా వాళ్ళని పెడితే వాళ్ళు చేసే పనులు అవి. ఆ పనుల మూలకంగా ఏలి కుటుంబం మీదకి శాపం వచ్చింది. ఏలి వాళ్ళ కుమారులను క్రమశిక్షణలో పెట్టకపోయినందువల్ల తను శాశ్వతంగా యాజకత్వం కోల్పోవాల్సి వచ్చింది. శాశ్వతంగా. యాక్చువల్గా అయితే వాళ్ళ కుమారులు 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 యాజకత్వం చేసేవాళ్ళు. దేవుడు అలా ఆస్వాదించేది. అంటే వాళ్ళకు పని చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు శుభ్రంగా నీట్గా దేవుడి మందిరంలో ఉండి దేవుడి మందసం దగ్గర దేవుని సేవ చేసుకుంటే చాలు. వాళ్ళకు మిగతా గోత్రములు దశమ భాగాలు తీసుకొచ్చి ఇస్తే వీళ్ళు తిని బతకవచ్చు. కానీ ఇప్పుడు అటువంటి యాజకత్వం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబం నుంచి తీసివేయబడింది శాశ్వతంగా. ఇంకా వాళ్ళ కుటుంబంలో ఎవరూ యాజకత్వం చేయడానికి లేదు. రెండోది, ఆ కుమారులు ముసలితనం చూడకముందే చచ్చిపోయారు. యంగ్ ఏజ్ లో వాళ్ళు చేసిన దుర్మార్గ పనులు బట్టి ఈయన వాళ్ళని క్రమశిక్షణలో పెట్టలేదు కనుక చచ్చిపోయారు. తర్వాత వాళ్ళ కుటుంబానికి శాపగ్రస్తులు లేదు కదా. ఇప్పుడు శాపగ్రస్తులైన వాళ్ళు ఏమనుభవిస్తారు? శిక్షను అనుభవిస్తారు. ఎలా ఉంటుంది? హార్డ్షిప్ అంటే కష్టంగా ఉంటుంది. తర్వాత బాధలు, క్రీప్స్ ఏమంటారు? విచారం, బాధ ఈ అనుభవిస్తూ బతకాలి ఇంకా కొన్ని తరాల వరకు. ఏలి తన కుమారులను క్రమశిక్షణలో పెట్టనందువల్ల ఏమేం కోల్పోయారో చూడండి. ఒకటి, యాజకత్వాన్ని శాశ్వతంగా కోల్పోయారు కుటుంబం నుంచి. రెండోది, కుమారులు యంగేజ్ లోనే చచ్చిపోయారు. మూడోది, వాళ్ళ కుటుంబం మొత్తం ఇప్పటి నుంచి ఎట్టబతకాల బాధలను అనుభవించుకుంటూ తర్వాత కష్టాలను అనుభవించుకుంటూ బతకాల. అందుకే మీ పిల్లల్ని మీరు క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మీ పిల్లల్ని మీరు ట్రైన్ చేయాలి. ఆత్మీయ ఫౌండేషన్ ఏమంటారు తెలుగులో మనం? ఓకే, పునాది. ఒక ఆత్మీయ పునాది వేసి ఆ నుంచి వాళ్ళను గోడ కట్టేట్టు నిర్మించాలి. ప్రతి విషయంలో శారీరకంగా, మానసికంగా, భౌగోళికంగా అంటే సోషల్గా ఎక్కడికి పోయినా మీ పిల్లలు మీకు పేరు తీసుకొచ్చేవారిగా ఉండాలి. మీ పిల్లలు మీకు పేరు తీసుకొచ్చేవారిగా ఉండాలి. మీ పేరును చెడగొట్టేవారి మాదిరిగా ఉండకూడదు. డిసిప్లిన్ ఎంత ఇంపార్టెంట్ అంటే, అందుకే బెత్తం పట్టని తండ్రి కొడుకుకి శత్రువు. ఎందుకు? నువ్వు క్రమశిక్షణలో పెట్టకపోతే నీ కొడుకు చెడిపోతాడు, నీ కూతురు చెడిపోతాడు. అప్పుడు నీకు శత్రువు. నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో అంటావు, డాడీ పోయి ఉంటాడు, వాడు వెళ్ళిపోతాడు,
నీ కన్న కొడుకును వదిలేసుకోవటానిక, కానీ ఇంటి నుంచి పంపించడానిక, వాడు వదిలి వెళ్ళిపోవటానిక, ఇతరుల చేత మాటలు అనిపించుకోవటానిక, ఏదైనా ఒక చేయరానికి పని చేసి జైల్లో పడటానిక? ఇవి కాదు కదా. నీ కొడుకుని నీ కూతురిని నువ్వే సరిదిద్దాలి. తప్పు చేస్తే నువ్వే ట్రైనింగ్ ఇవ్వాలి, నువ్వే ఆత్మీయ బోధ చెయ్యాలి. ఏదైనా తప్పు చేస్తే నువ్వు సరిదిద్దాలి. సూర్యుడు ఉదయించక మునిపే నీ కొడుకు కానీ కూతురు కానీ బెట్టి మీద ఉండకూడదు. బెట్టి మీద ఉండకూడదు అంటే అర్థం ఏందాడా? తెల్లవారక మునిపే లేచి ఉండాలి. చదివేటప్పుడు చదువుకోవాలి, పని చేసేటప్పుడు ఏదో ఒక పని చేసుకోవడానికి వెళ్ళాలి, ఏదైనా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు ట్రైనింగ్కి వెళ్ళాలి. ఏదైనా తెల్లవారక మునిపే నీ పిల్లలు నిద్ర లేవాలి. ఎప్పుడైతే నువ్వు అలా పెంచుతావో వాళ్ళు దారి తప్పదు. ఒకవేళ మనం అలా పెంచకపోతే, అలా బుద్ధులు చెప్పకపోతే, అలా కరెక్ట్ చేయకపోతే మనం కోల్పోవాల్సి వస్తుంది. ఎలా? ఏడిపు కోల్పోయినట్టు ఆ జీవితం మనకు వస్తుంది. కనుక మీకు ఇప్పుడు దేవుడు ఒక అవకాశం ఇస్తాడు, పిల్లల్ని క్రమశిక్షణలో పెట్టడానికి, పిల్లల్ని ట్రైన్ చేయడానికి, పిల్లల్ని అభివృద్ధిలోకి తీసుకురావడానికి, పిల్లల్ని వాళ్ళ స్కిల్ సెట్ కనుక్కొని, అంటే వాళ్ళలో ఉన్న టాలెంట్ కనుక్కొని వాళ్ళని ఆ మార్గంలో పయనం చేయటానికి. కనుక మొట్టమొదటిగా వాళ్ళని దేవుని యందు భయము భక్తితో పెంచాలి. ఇది ఆత్మీయ పునాది. మొట్టమొదటిగా ఆత్మీయ పునాది వాళ్ళను భయము భక్తితో పెంచాలి. దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఎక్కడికి పోయినా నన్ను పట్టుకుంటాడు అనే భావన వాళ్ళలో కలగాలి. అబద్ధాలు ఆడకుండా నిజాయితీగా, ఎటువంటి బైబిల్కు వ్యతిరేకమైన పనులు చెయ్యకుండా చక్కగా బ్రతికి కన్న తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలి. కన్న తల్లిదండ్రుల పేరు ఎలాగైనా నిలబెట్టాలి. దేవుడు చెప్పేది కూడా అంతే. నీకు పిల్లలు ఇచ్చినారు స్వాస్థంగా అంటే ఆ పిల్లలు నీ ఆస్తి కాపాడుకోమనే, సరిదిద్దుకోమనే, నిలబెట్టుకోమని చెప్పేది. కానీ గాలికి వదిలేయమని కాదు. పెరిగితే పెరిగిర్లే, ఎట్టపోతే ఎట్టపోయిర్లే అని అనుకోవడం తల్లిదండ్రుల లక్షణం కాదు. దేవుడు నీకు పిల్లలు ఇచ్చినారంటే నీ మీద ఒక బాధ్యత ఉంది. ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా వాళ్ళని ఎలాగైనా నువ్వు కాపాడుకుంటూనే రావాలా. ప్రతి విషయం దేవుడు నీకు పిల్లలు ఇచ్చాడంటే ఒక ఆస్తిగా ఇచ్చిండు. ఆ ఆస్తిని నువ్వు కాపాడి వాళ్ళ పిల్లలు మళ్ళా ఆస్తి ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు తర్జుమా చేస్తూ ఉంటారు. అంతేగాని మనము దేవుడు పిల్లలు పుట్టింది కదా అని ఎట్టబడితే అటు పెంచడం అని కాదు. దానికి ఒక సవాల్. పిల్లలు పెంచడం అనేది ఒక సవాల్. మంచి మార్గంలో పెంచడం అనేది ఇంకా సవాల్. ఆ సవాల్ను స్వీకరించి, దేవా నువ్వు నాకు పిల్లల్ని ఇచ్చినావు, సంతోషం. ఆ పిల్లలను ఎలా పెంచాలో నాకు జ్ఞానం ఇవ్వు, తెలివితేటలు ఇవ్వు. మా పిల్లలకు కూడా దీన్ని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ బ్రతికే భాగ్యం కలగజేయి.
పిల్లలు వాక్యం ఎందుకు చదవరు? ప్రతిరోజు పిల్లలు ఎందుకు ప్రార్థన చేయరు? ఆలోచించుకోండి. నేనేం కాదంటాను. చెయ్యాలి. పిల్లలు ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఎదిగినప్పుడే వాళ్ళు ముసలి వాళ్ళైనా ఆ దారి తప్పకుండా బతుకుతారు. వాళ్ళు ముసలి వాళ్ళైనా ఆ దారి తప్పకుండా బతుకుతారు. సో పిల్లలు కలిగిన ప్రతి తల్లిదండ్రి మీద ఆ బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మీరు నెరవేర్చండి. ప్రార్థన చేయండి.